ఒకానొక వ్యక్తికి తనపై తనకు ప్రేమ లేదంటే తన కోసం తాను ఏది చేసుకోలేని అస్థిరమైన స్థితిలో చంచలంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఉన్నాడు అని అర్థం. అలాంటి వారిని ఎవరూ ఎక్కువ కాలం మొయ్యలేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారిని వారు సంపూర్తిగా మొయ్యలేక అనుకున్నవి చేయలేక సతమతమవుతూ ఉంటారు. అలాంటిది ఇంకొకరికి అవసరానికి మించి చేయవలసి వస్తే భరించగలిగే శక్తి సహనం ఎవరికీ ఉండదు. ప్రేమ వల్ల కొద్ది కాలం ఉన్నట్లుగా అనిపించినా ఆ తర్వాత సహనశక్తిని కోల్పోయి ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోయి ఆ బంధం శక్తిహీనంగా తయారైపోతుంది. ఎవరికైతే తమపై ప్రేమ ఉంటుందో వారు తమను తాము చూసుకుంటూ ఇతరులకు కూడా సహాయపడుతూ ఉంటారు. అలాంటి వారితోనే ఎవరైనా ఎక్కువ కాలం సునాయసనంగా ఆనందంగా ప్రయాణం చేయగలుగుతారు. కాబట్టి ఇతరులను ప్రేమించడం ఎంత ముఖ్యమో మనల్ని మనం ప్రేమించడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనల్ని మనం ప్రేమించడం మొదలు పెడదాం. ఆనందంగా జీవించడం మొదలు పెడదాం. ఎదుటవారిని ప్రేమించడం అంటే వారికి మనం బానిస కావడం కాదు. వారు చెప్పిన ప్రతి దానికి తల ఊపడం అంతకంటే కాదు. ప్రేమ పేరుతో ఎవరికీ బానిస కావాల్సిన అవసరం లేదు. ఎవరి స్వభావంతో వారు జీవిస్తేనే స్వేచ్ఛగా స్నేహంతో కలిసి ప్రయాణం చేయడమే ప్రేమ. అంతేకాని నచ్చినా నచ్చకపోయినా ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతి దానికి సరే అనడం మొదలు పెడితే కొద్ది కాలానికి మనసు తీవ్రమైన ఒత్తిడికి లోనై అసహనానికి గురై ఉన్న ప్రేమ వెళ్ళిపోయి దాని స్థానంలో ద్వేషం మొదలవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైనా విషయం నచ్చినప్పుడు వీలైతే ప్రేమపూర్వకంగా తిరస్కరించడం అన్నది కూడా నేర్చుకోవాలి. తద్వారా ఆ ప్రేమబంధం చిరకాలం నిలిచి ఉండడం జరుగుతుంది. ఒకానొక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు సహజంగా తెలియకుండానే కలిగే ఆలోచన ఏంటంటే ఎదుటి వ్యక్తి కూడా మనం వారిని ప్రేమించి ఎంత ఎక్కువగా వారు కూడా మనల్ని ప్రేమించాలి అనుకోవడం. అలా అనుకుని ఎదుటివారిలో ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎదుటివారు కూడా వారి వారి స్వభావానికి తగిన విధంగా ఉంటారే కానీ సంపూర్తిగా మనం అనుకున్న విధంగా మనం ప్రేమించినంతగా ఎప్పటికీ ఉండడం అసాధ్యపడదు. వారిలో ప్రేమ కోసం మనం వెతకడం మొదలు పెడితే ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు కనబడితే మనలో స్వాభావికంగా ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కూడా పోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి అవసరానికి మించి ఎదుటివారిని పరీక్షించి చూడడం మానేయగలిగితే మనలో ఉన్న స్వాభావిక ప్రేమ ద్వారా మనతో ఉన్న వారందరితో జీవితకాలం హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.